ఒక విషయం పంచుకోవాలనిపించింది మీ అందరితో. అయితే మామూలుగా నేను రీసెంట్గా చూస్తున్నాను నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ చాలా చాలా ఫేమస్ స్పీకర్స్, ఫేమస్ గురూస్ వాళ్ళందరూ ఏంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ పెడతారు, లేకపోతే దీక్ష కోసం అని చెప్పి ఓపెన్ చేస్తారు. ఆ రోజు దీక్షకి ఎవరైనా రావచ్చని అలా వాళ్ళు వెళ్తారు, అలా దీక్ష తీసేసుకుంటారు, అలా వచ్చేస్తారు. గురువుకి శిష్యుడి గురించి తెలీదు, శిష్యుడికి గురువు గురించి సరిగా తెలీదు. కానీ ఇలాంటి రోజుల్లో కూడా అందరు ఇలా చేస్తున్నప్పుడు కూడా మా గురుగారు అట్లా చేయరు. మా గురుగారు అలా దీక్ష ఇచ్చారు, అలా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏం లేదు, అలా ఏమీ ఉండదు. మా గురువుగారిని మనం కలవాలి, కొంతకాలం అని చెప్పింది చేయాలి, మనం నిష్టగా చేస్తున్నామా, మన మెంటాలిటీ ఎలా ఉందని మా గురువు అబ్జర్వ్ చేసి కరెక్షన్స్ చెప్పి దీక్షిస్తారు. అలా దీక్ష ఇచ్చాలి అని మా గురువు గారు అసలు ఎంత గర్వంగా ఫీల్ అవుతారంటే, ఇలాంటి గురువు ఈ కాలంలో కూడా ఉన్నారా, ఇంత విధి విధానంగా నిజంగా శాస్త్రంలో చెప్పినట్టు దీక్ష ఇచ్చే విధి విధానంగా. ఇంకో చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, దీక్ష అంటే సన్యాసం తీసుకోవడం కాదు. చాలా మంది దీక్ష అంటే సన్యాసం అనుకుంటారు. కాదు, దీక్ష అంటే మీరు గురువుకి కమిట్మెంట్ ఇస్తున్నారు. నేను హరినామము రోజు ఇన్ని మాలలు చేస్తాను, నేను నియమాలు ఫాలో అవుతాను, నేను కృష్ణుడి చరణాలకి సమర్పితం అయి ఉంటాను, ఇంకా కొన్ని ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ కొన్ని ఉంటాయి, అంతే దీక్ష అంటే. ఇంకా మీరు గురువు గారి సంతానం అవుతారు అప్పటి నుంచి. స్పిరిచువల్ సంతానం అంటే ఆధ్యాత్మికంగా మీ పాపాలని మీ గురువు తీసుకుంటారు, మీ పాపాల ప్రక్షాళన చేస్తారు. గురువు రెస్పాన్సిబిలిటీ చాలా పెద్దది. అందుకే శాస్త్రీయ గురువు కాకుండా వేరే ఎవరు గురువు అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళలో తపోబలం ఉండాలి, మీ పాపాలని కాల్చేదంత శక్తివంతమైన గురువు అయి ఉండాలి. అప్పుడే దీక్ష తీసుకోండి వాళ్ళ నుంచి. అలా వెళ్ళి ఆన్లైన్ రిజిస్టర్ అయిపోయి ఆయన మీరు ఒకసారి చూసేసి దీక్ష ఇవ్వడం అట్లా కాదు. ఈ మధ్య చాలా సంస్థలు అలా చేస్తున్నాయి. జాగ్రత్త.